మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో ఓ మహిళ అదృష్టం వరించింది. 2 ఏళ్లుగా ఒక ప్రైవేట్ గనిలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ఆమెకు విలువైన వజ్రం లభించింది. ఈ వజ్రం వేలంలో లక్షల రూపాయల పలికే అవకాశం ఉందని, ఇది ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది అని అధికారులు సోమవారం తెలిపారు. పన్నా జిల్లాలోని చోప్రా ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ గనిలో సావిత్రి సిసోడియా అనే మహిళ గత 2 ఏళ్లుగా వజ్రం కోసం అన్వేషిస్తున్నారు. ఎండ, దుమ్ము, ధూళిని లెక్క చేయకుండా ఆమె పడిన శ్రమకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. త్రవ్వకాల్లో ఆమెకు 2.69 క్యారెట్ల ముడి వజ్రం లభించింది. ఈ అదృష్టం తన కుటుంబ భవిష్యత్తును మారుస్తుంది అని సావిత్రి సిసోడియా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన కానుక అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ వజ్రాన్ని పరిశీలించిన డైమండ్ అధికారి అనుపమ్ సింగ్ దానిని స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్పారు. నిబంధనల ప్రకారం ఈ వజ్రాన్ని వేలం వేశామని ఆయన స్పష్టం చేశారు. వేలం ద్వారా వచ్చిన మొత్తంలో ప్రభుత్వ రాయల్టీ పనులు మినహాయించి సదరు మహిళకు అందజేస్తామని సింగ్ వివరించారు. ఈ వజ్రం వేలంలో మంచి ధర పలుకుతుందని, తద్వారా సావిత్రి సిసోడియా కుటుంబానికి ఆర్థికంగా సహాయపడుతుందని భావిస్తున్నారు.